హిందూ దేవాలయాలకి హిందూ మతానికి సంబంధించిన మత పెద్దలు గౌరవాన్ని పెంచేలాగా ఉండాలి, తుంచేలాగా ఉండకూడదు. రీసెంట్గా సుడిగాలి సుధీరు, యాంకర్ రవి ఓ స్కిట్ చేశారు. ఆ స్కిట్లో భాగంగా నంది మీద చెయ్యి పెట్టి చూస్తే నాకు అమ్మాయి కనిపించింది అని చెప్తాడు. దీన్ని తప్పు పట్టారు కొంతమంది మత పెద్దలు, హిందూ మత పెద్దలు. నేను కూడా హిందువునే, ముందుగా చెప్తున్నా. యాంకర్ రవికి సుధీర్కి నాకు ఎలాంటి సంబంధాలు లేవు, నాది యూట్యూబ్ ఛానల్ అంతే. ఇందులో తప్పేముంది అని వాళ్ళు. ఏయ్, నువ్వు హిందూ దేవుళ్ళని కించపరిచేలాగా చేశావు. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారు ఓ సినిమాలో బావగారు బాగున్నారు సినిమాలో ఇలా పెట్టి చూసి నాకు అందమైన అమ్మాయి కనిపిస్తుందని చెప్తాడు. నందిని జంతువు అనలేదు, అది గుడి కాదు శ్మశానమని చెప్పలేదు. అందులో ఏ విధమైన తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి సినిమా వాడు టీవీ వాడు ఉద్దరగా దొరుకుతాడు. వాడితో క్షమాపణలు చెప్పించి ఏ మేమెంతో సాధించాం అని పీసుక్కుంటారు ఈ మత పెద్దగాళ్ళు. నిజానికి బంగ్లాదేశ్లో గణేష్ నిమజ్జనం అప్పుడు దీపారాధన చేస్తే ఆ దీపం మీద నూనె ఉంపేసి ఉచ్చపోశారు అక్కడి ముస్లిమ్స్. ఈ ఇచ్చా కొడుకులు వెళ్ళి వాళ్ళ ఉచ్చ తాగారా? అమ్మవారి విగ్రహం మీద పోశారు. అప్పుడు ఎవడి బొచ్చు పట్టుకొని పీకుతున్నారు, ఎవడిది పట్టుకొని ఊగుతున్నారు? ఈరోజు ఎంటర్టైన్మెంట్లో భాగంగా ఒక స్కిట్లో ఇలా చూస్తే నంది మీద చేయి పెట్టి అమ్మాయి కనిపించింది అంటే దీన్ని తప్పు పట్టారు మన మత పెద్దలు. సిగ్గు శరము చీము నెత్తురు ఒంట్లో ప్రవహిస్తుంటే ఇలా ప్రవర్తించకూడదు. దాన్ని అంతటా వదిలేస్తే నవ్వే వాళ్ళు నవ్వుకుంటారు. అందులో హిందూ దేవుళ్ళని కించపరిచేలాగా ఉంది అని ఇప్పటికీ ఏ హిందువుకు అనిపించలేదు. ఈ పెద్ద మనిషికి మాత్రమే అనిపించింది. ఆ గాడిద పేరు నాకు గుర్తు రావట్లా. నువ్వు ఎవరు అని యాంకర్ రవి కాల్లో అడిగినప్పుడు ఏదో అచ్చచ్చ ఇచ్చచ్చ సంఘం అనేది చెప్పాడు. ఆ సంఘం పేరు కూడా చిత్ర విచిత్రంగానే ఉంది. సో మొత్తానికి ఏవైతే సీరియస్ కంటెంట్స్ ఉంటాయో, సీరియస్ ఇష్యూస్ ఉంటాయో వాటి గురించి ఈ మత పెద్దలు ఎవరు పట్టించుకోరు. కేవలం సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆ పొరపాటుని ఆ సరదా సన్నివేశాన్ని కూడా సీరియస్గా తీసుకుని పెంట చేస్తారు. దాంతో వాళ్ళు క్షమాపణలు చెప్తారు. దాన్ని యుద్ధం గెలిచినట్టుగా బిల్డప్ ఇస్తారు ఈ మత పెద్దగాళ్ళు. ఎస్, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళైతే అసలు కామెంట్ చేయొద్దు. అందులో సీరియస్నెస్ ఉంది, అందులో హిందూ దేవతలను కించపరిచేలాగా ఉంది అని మీకు అనిపిస్తే అసలు మీరు హిందువులే కాదు అని ఒప్పుకున్నట్టే అలాగనే కామెంట్ పెడితే. థ్యాంక్ యూ.